నంద్యాల జిల్లా ట్రాఫిక్ సీఐగా మల్లికార్జున గుప్తా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ ఇస్మాయిల్ను వీఆర్కు పంపడంతో ఆ స్థానంలో మల్లికార్జున గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల పట్ల సీఐకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తారని, ప్రజలు ఎక్కడైతే ట్రాఫిక్తో ఇబ్బందులు పడతారో అక్కడ ప్రణాళిక పద్ధతిగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని, ట్రాఫిక్ పట్ల ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను సంప్రదించాలని ఎస్పీ సూచన మేరకు వాహనాలకు లైసెన్స్ లేకుండా నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాహనాలకు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నా పేరు మల్లికార్జున గుప్తా అండి. నేను నంద్యాలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. ఈరోజు మార్నింగ్ నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు నంద్యాలలో నేను ఇక్కడ పనిచేసిన అనుభవం, ఒక 6 నెలలు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నంద్యాల ట్రాఫిక్ మీద కొద్దిగా అవగాహన ఉంది. మేము వచ్చిన మన నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు నంద్యాల టౌన్ నందు ఇర్రెగ్యులర్గా ఉన్న ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేయడము, తర్వాత ఓవర్లోడ్ ఆటోలను కూడా రెగ్యులరైజ్ చేయడము, మోటార్ సైకిల్స్ మీద తిరిగే వైలేషన్స్ అన్నీ తిరిగి వైలేషన్ చేసే వాళ్ళ మీద ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మీరు కూడా బండి నడిపేటప్పుడు కానీ వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో మీరు కూడా కొద్దిగా రూల్స్ పాటించి పోలీసు వారికి కోఆపరేట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. అతి త్వరలో నంద్యాల ట్రాఫిక్ నందు స్టడీ చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటే పబ్లిక్ కన్వీనియంట్గా ఉండి ట్రాఫిక్ రెగ్యులరైజ్ అవుతుందో దాని ప్రకారము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని తొందరలోనే ఇంప్లిమెంట్ చేసి ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దీనికి మీ ప్రజలందరి సహకారము మీకు తప్పకుండా మీరు ఇస్తే మాకు కూడా ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సహకారం కూడా మాకు తప్పకుండా కావాల్సి ఉంటుంది. నంద్యాల పట్టణ శివారులో కుందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 7 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. దీనికి వరద వస్తే వంతెనపై నీరు ప్రవహిస్తుంది, రాకపోకలు ఆగిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తెదేపా ప్రభుత్వ హయాంలో 2015లో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. 300 మీటర్ల పొడవుతో 2 వరుసలు వంతెన నిర్మాణానికి అప్పట్లో 7.33 కోట్లు మంజూరయ్యాయి. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు నెమ్మదించాయి. కొన్ని నెలల పాటు పూర్తిగా ఆగిపోయి ఇప్పటి వరకు 190 మీటర్లు మాత్రమే పూర్తయింది. భూసేకరణ ప్రక్రియ కూడా ఆగిపోయింది. 2 ఏళ్ల కిందట 3 ఎకరాల భూమి చాలని నిర్ణయించిన సేకరణపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో భూసేకరణ వ్యయం 6 కోట్ల నుంచి 23 కోట్లకు చేరింది. వంతెన నిర్మిస్తున్న గుత్తేదారులకు 5 కోట్ల మేర బిల్లులు బకాయి ఉండడంతో పనులు నిదానంగా చేస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే 15 గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం దీనిని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. మహానంది క్షేత్రంలో ఈ నెల 16వ తేదీ శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహానంది క్షేత్రంలో సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం నంద్యాలలోని
ఏజీఎన్ జ్యువెలరీస్ అధినేత అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతులు సహకారంతో నిర్వహించే వరలక్ష్మి వ్రతం కోసం కావలసిన పూజ ద్రవ్యాలు, ప్రసాదాలు భక్తులకు అందిస్తారు. వ్రతమైన తర్వాత పాల్గొన్న ప్రతి మహిళకు సౌభాగ్య తాంబూలాలు, వాయనాలు ఇచ్చి వేద ఆశీర్వచనం చేయబడుతుంది. పుణ్యక్షేత్రంలో పుణ్యమైన వరలక్ష్మి వ్రతం చేసుకునే ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని సకల సౌకర్యాలు, సిరి సంపదలు పొంది వరలక్ష్మి వ్రతం అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ఆగస్టు 16వ తారీఖున మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో 2వ శుక్రవారం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది సకల స్త్రీల సౌభాగ్యం కొరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకలరు కూడా పుత్ర పౌత్రాదులతో సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో ఘనంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 2వ శుక్రవారం రోజున ఆగస్టు 16వ తారీఖున సామూహిక వరలక్ష్మి వ్రతాలు అనేటువంటిది దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమానికి నంద్యాల జిల్లా గ్రామ పట్టణ వాస్తవ్యులైనటువంటి అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొనేటువంటి మహిళలకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు కానీ, అట్లాగే సకల విధమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలు కానీ, పూజా సామగ్రి కానీ, అట్లాగే ప్రసాదములు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు దేవస్థానం నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు. చక్కగా వారు తలస్నానం చేసి చక్కటి వస్త్రాలు ధరించి, చీర జాకెట్టు ధరించి, మనకి ఏదైతే వస్త్రాలు ధరించాలి అనేటువంటి శాస్త్రబద్ధంగా ఉందో దాని ప్రకారంగా వారు ఈ యొక్క వ్రతంలో పాల్గొనవలసిందిగా మేమందరం కూడా మహానంది దేవస్థానం తరఫున ప్రార్థన చేస్తున్నాము. కావున భక్తులందరూ కూడా 16వ తారీఖు పగలు 11 గంటలకు మహానంది దేవస్థానంలో ఉన్నటువంటి అభిషేక మండపంలో ఈ యొక్క కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో పోలీస్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్, ఎస్పీ, సీసీ కెమెరాలు విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలు ఎన్ని ఉన్నాయి, అక్కడి వర్గ రాజకీయ విభేదాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత ఎస్బీఐ అధికారులపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. బాబు వెళ్ళండి. సామాన్య ప్రజల హక్కులు సౌకర్యాల కోసం మాత్రమే మా ప్రయత్నం.
ఇప్పుడు ఈ ముఠా నాయకుడు శ్యామ్ అండ్ కోపై వార్త ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులకైనా తప్పుడు పనులు చేస్తే ప్రత్యర్థులు ప్రశ్నిస్తారని, ప్రజలు ఓడిస్తారని భయం ఉంటుంది. ఫ్యాక్షనిస్టులకు ప్రత్యర్థులు చంపుతారని భయం, ప్రభుత్వ అధికారులకు ఏసీబీ దాడుల భయం, దొంగలకు పోలీసుల భయం, భూ కబ్జాదారులకు కోర్టులు, చట్టాలు, జైలు శిక్షల భయం. ప్రతి అక్రమార్కుడికి భయం వెంటాడుతుంది. కానీ ఈ శ్యామ్ ఆర్థిక దోపిడీలో అత్యంత తెలివైనోడు. జర్నలిస్టు సంఘం, కుల సంఘం, రాజకీయం, యోగా సెంటర్ల బలంతో తమ దోపిడీలను ఎవరూ ప్రశ్నించకుండా భయం అంటే ఏంటో తెలియనంతగా 4 వైపులా కవచంలా దుర్భేద్యమైన కోట నిర్మించుకున్నాడు. మొదటి నుండి ఇతని చరిత్ర చూస్తే వ్యాపారం, ఆస్తి గొడవల్లో క్రైమ్ మెంటాలిటీతో కేసులు. ఆ స్థితిలో ఈ 2 జర్నలిస్టుల స్నేహితులను మచ్చిక చేసుకుని క్రైమ్ కేసుల నుండి బయటపడ్డాడు. వారి సహకారంతో జర్నలిస్టు కాకున్నా కార్డు సంపాదించి జర్నలిజం కళ్ళకు గంతలు కట్టి జర్నలిస్టు నాయకుడే అయ్యాడు. ఆ తర్వాత నంద్యాల జిల్లాలో అత్యంత బలమైన జర్నలిస్టు సంఘం ఏపీయూడబ్ల్యూజేలోని ఉన్నత పదవులను తమ టక్కుటమార విద్యతో ఈ ముగ్గురే ఆక్రమించేశారు. జర్నలిస్టు నాయకుల హోదాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లతో పాటు ఎస్పీ లాంటి అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులను సులభంగా కలుసుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది. అక్కడ వారితో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీరి పలుకుబడి పరోక్షంగా జనాలకు తెలియజేస్తారు. క్రింది స్థాయి జర్నలిస్టులకు 80% మీడియా సంస్థలు రూపాయి కూడా జీతం ఇవ్వవు. అలాంటి చోటా జర్నలిస్టులు సమాజంలో తప్పులు చేసేవాడి దగ్గర 500 రూపాయలకు కానీ 1000 రూపాయలకు కానీ చేయి చాపితే మొత్తం జర్నలిస్టులు బ్లాక్మెయిలర్లు, దుర్మార్గులు అని ప్రచారం చేస్తారు. యూనియన్ నాయకుల పేరుతో మొత్తం జర్నలిస్టు వ్యవస్థనే తమ గుప్పిట్లో పెట్టుకుని లక్షల నుండి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే స్థితికి చేరుకున్న వీరిని ప్రశ్నించకుంటే సమాజానికి చెడు చేసినట్లే. అందుకే ఈ వార్త. ఈ ముగ్గురిలో శ్యామ్ అనే వ్యక్తి కేవలం జర్నలిస్టు నాయకుడిగా ఎదిగితే లాభాలు తక్కువని, ఇతని పేరే గల ఇంకొక శ్యాముతో కలిసి జిల్లా స్థాయి కుల పదవులు సంపాదించారు. కుల పదవుల ముసుగులో ఇంకొక రూట్లో 2 దందాలు మొదలుపెట్టారు. వీరి దోపిడీ విధానాన్ని అడ్డుకోకుంటే ఎన్నికల పద్ధతే లేకుండా వీరిని జిల్లా స్థాయి కుల పదవుల్లో కూర్చోబెట్టిన వీరి రాష్ట్ర కుల నాయకులు కూడా సమాజానికి ద్రోహం చేసిన వారే అవుతారు. అప్పుడు వారిని కూడా ప్రశ్నించవలసి వస్తుంది. 3వ కవచం శ్యామ్ దగ్గర బంధువు ఆనంద్ అనే యోగా గురువు. ఇతని వద్దకు వెళ్ళే జనబలాన్ని, పాపులారిటీని తమ అక్రమాలకు బ్యాక్గ్రౌండ్గా వాడుకుంటున్నాడు. 4వ కవచం రాజకీయం. అధికార పార్టీ అండా, స్థానిక మంత్రి ప్రాపకం సంపాదించారు. పైకి మంచిగా కనిపించే ఇలాంటి వాళ్ళు దారి దోపిడీ దొంగల కంటే ప్రమాదకరం. సమాజాన్ని తెలివిగా దోచుకునే ఇలాంటి వారు మనవారైనా ప్రశ్నించాల్సిందే, వీరి ముసుగు తొలగించాల్సిందే, సామాన్య ప్రజల్లో చైతన్యం తేవాల్సిందే. ఆ ప్రయత్నమే ఈ వార్త. ఒక సీనియర్ జర్నలిస్ట్ రమణ తన వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్లో నన్ను, మధును, చలంబాబును జర్నలిస్టులుగా ఎన్నో అరాచకాలు చేస్తున్నామని, అలాగే వైశ్య సంఘంలో నేను, బిగుమల శ్యాము, ఆనంద్ గురూజీ వైశ్య సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దందాలు నడుపుతున్నామని చెప్పి మా మీద ఒక తప్పుడు న్యూస్ ప్రచురణ యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక 2 మాటల్లో ఆ సదరు జర్నలిస్ట్ యొక్క నిజస్వరూపాన్ని మీ ముందు బయట పెట్టదలుచుకున్నా. ఈయన ఆర్యవైశ్యులకు, నేను ఆర్యవైశ్య సంఘానికి, ఆర్యవైశ్యులకు నేను ఎంతో సేవ చేయాలి కాబట్టి ఆర్యవైశ్యులందరినీ సంఘటితం చేసి
ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి నన్ను బింగుమల్ల శ్యామ్ను ఒక 8-9 నెలల క్రితం రిక్వెస్ట్ చేసుకుంటే మేము ఆయనతో సరే మంచిదే, ఏదో ఆర్యవైశ్యులకు మంచి జరిగే కార్యక్రమం చేపడతా అన్నాడు కాబట్టి ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ మధ్యలో నీ కాన్సెప్ట్ ఏమి, అసలు ఆర్యవైశ్యులకు నువ్వు చేయబోయే కార్యక్రమం ఏమి చెప్పు అంటే, నేను ఇక్కడ చెప్పను, అది స్టేజ్ మీదనే చెప్తాను అని చెప్పడంతో, ఎవరైనా చెప్పండి, ఏ తెలివి ఉన్న వాళ్ళైనా కానీ ఒక కాన్సెప్ట్ నచ్చకుండా, ఒక కాన్సెప్ట్ వినకుండా వారికి సపోర్ట్ చేస్తారా? అందుకు మేము అయితే మేము సపోర్ట్ ఇవ్వలేము, ఎందుకంటే మీరు స్టేజ్ మీద కాంట్రవర్సీ మాట్లాడితే అది ఇట్ విల్ ఎఫెక్ట్ మీ, మాకు అది సంఘంలో మాకు ఎఫెక్ట్ ఇస్తుంది మీరు కాంట్రవర్సీ మాట్లాడితే అని చెప్పి మేము అప్పుడు విత్డ్రా చేసుకున్నాం. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఈరోజు మా మీద ఒక ఐటమ్ ఇచ్చారు. ఇక ఇతని మీద నేను ఎందుకు అపోహపడ్డానికి కూడా, నీకెందుకు అనుమానం వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవచ్చు. ఎందుకంటే ఇతని గురించి మొదటి నుంచి తెలుసు. గతంలో TV9 హెడ్ రవిప్రకాష్ గారి మీద కర్నూలులో దాడి చేశారు, ఇతను దాడి చేసినాడు. ఆ రోజు నేను తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత రవిప్రకాష్ మీద ఎందుకు దాడి చేసినావు అని నేను ఇతన్ని అడిగాను. అడిగితే నన్ను న్యూస్లు అన్నీ వాడుకున్నాడు కాబట్టి నాకు ఏదైనా హెల్ప్ చేయమని అడిగాను, అతను నాకు హెల్ప్ చేయడానికి తిరస్కరించినాడు, అందుకే నేను ఆ విధంగా దాడి చేసినాను అన్నాడు. సరే, ఏ విధంగా హెల్ప్ చేయమని అడిగినావు అని అంటే, అప్పుడు ఉభయ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో స్టూడియోలు పెట్టాలంటే, బేసిక్గా ఈ రమణ ఒక స్టూడియో ఫోటోగ్రాఫరు, మంచి ఫోటోగ్రాఫరు, ఆళ్ళగడ్డలో మాకు సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫరు అని చెప్పి 1,80,00,000 రూపాయల ప్రాజెక్ట్ వరకు ఇచ్చి రవిప్రకాష్నే బ్లాక్మెయిల్ చేసిన మహానుభావుడు ఈయన. 1,80,00,000 రూపాయలు ఈయనకు స్టూడియోలు పెట్టడానికి ఆయనను డిమాండ్ చేస్తే ఆయన వినలేదంట, అందుకు అతని మీద దాడి చేశాడు. మళ్ళీ అదే రవిప్రకాష్ దగ్గర పోయినాడు, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినాడు. కాళ్ళు పట్టుకొని ఎందుకు క్షమాపణ చెప్పాడు? ఇతని మీద కేసు అక్కడ పెట్టేసరికి కేసు నుంచి బయటపడడానికి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి, అది మళ్ళీ వీడియో తీపిచ్చి తనే మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశాడు. అంటే ఒక సైకో మెంటాలిటీ తంది. ఈ సైకో మెంటాలిటీకి ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయేది. రవిప్రకాష్ దగ్గర పోయాడు, అతను వినకపోయేసరికి దాడి చేశాడు. మళ్ళీ తర్వాత మా కుల పెద్ద ఆర్యవైశ్యుల ఆర్యాధ్య దైవంలాగా చూసుకుంటూ ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా ఎప్పుడు ఆర్యవైశ్యులు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో ఆర్యవైశ్యులు చేసే సత్రాలకైతేమి, అన్నదానాలకైతేమి కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్న టీజీ వెంకటేష్ గారి దగ్గరికి పోయి, అప్పుడు నాకు నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేయాలని అడిగితే, ఆ కాన్సెప్ట్ ఏందో చెప్పిన తర్వాత నేను వింటానని చెప్పి అతను నచ్చక అతనికి సపోర్ట్ చేయకపోయేసరికి మళ్ళీ ఆర్యవైశ్యుల్లోనూ వాడుకుంటున్న టీజీ వెంకటేష్ అని చెప్పి మన గౌరవ టీజీ వెంకటేష్ మీద ఒక ఐటమ్. అంటే చూడండి, ఇటువంటి సైకో వ్యక్తి ఈరోజు సరే సీనియర్ జర్నలిస్ట్ అంటున్నాడు. ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు కనీసం ఆ వ్యక్తి యొక్క వివరణ కోరేంత జ్ఞానమూడిగా లేని స్థితిలో ఉన్నాడు ఈయన. ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఐటంలో వాళ్ళ వివరణ కూడా ఇవ్వాలా. ఒక జర్నలిస్టుగా ఉన్నప్పుడు నువ్వు అది కూడా ఇవ్వలేకపోతుంది ఆర్యవైశ్యులుగా. ఈరోజు చెప్తున్నా నేను, మళ్ళీ మేము నీకు సపోర్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ ఒక 8 నెలల గ్యాప్ తర్వాత